एससीटी न्यूज़ को स्वागतम। ముందుగా హెడ్లైన్స్। అనతి కాలంలో విప్లవాత్మక పథకాలు, చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు జేజేలు। జన్మభూమి సభలో ఎమ్మెల్సీ అన్నం సతీష్। కల్లపాలెంలో ఘనంగా గ్యార్మీ వేడుకలు, మత సామరస్యాన్ని చాటి చెప్పే వేడుక ఇది। మండల టీడీపీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి। జన్మభూమి ముగింపు సందర్భంగా ఈ నెల 11న పెద్ద ఎత్తున జన్మభూమి మా ఊరు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ అన్నం సతీష్ తెలిపారు। ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు। కార్యక్రమం ఈ నెల 2వ తారీఖున ప్రారంభమై మరి 10 రోజుల పాటు కార్యక్రమం నిర్విరామంగా అన్ని గ్రామాల్లో బాపట్ల పట్టణానికి సంబంధించి అన్ని వార్డుల్లో కూడా కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది। ప్రజలు మరి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వాళ్ళ యొక్క సమస్యలు వినతులు అన్నీ కూడా ఈ జన్మభూమి ద్వారా పరిష్కారం అవుతాయనే ఒక నమ్మకంతో మరి ఈ రోజున జన్మభూమి పెద్ద ఎత్తున హాజరవుతూ ఉన్నారు। మరి వారు ఏదైతే ఒక నమ్మకం ఈ ప్రభుత్వం మీద, మా అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వారు ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఉంచకుండా వారికి ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాం। అదేవిధంగా పెద్ద ఎత్తున మరి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం దాదాపు 50 లక్షల మందికి మరి ఈ రోజున ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్స్ ఇస్తా ఉన్నాం। మరి 5వ విడత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా గ్రామాల్లో జన్మభూమి సందర్భంగా వచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా మరి చివరి రోజు 11వ తారీఖు లోపల జన్మభూమి ముగింపు లోపల ఆ యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తరఫు ఆదేశం। దానికి అనుగుణంగానే ఇప్పటివరకు జన్మభూమిలో వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా అప్లోడ్ చేసుకోవటం, పెన్షన్స్ అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, వ్యక్తిగత మరుగుదొడ్లు అయితేనేమి, మరి పక్కా గృహాలు అయితేనేమి, ఇట్లా ప్రజలకు అవసరమైనటువంటి అవసరాల్లో ఏదైనా సమస్యని మరి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మరి వాటిని పరిష్కరించబోతా ఉన్నాం। రేపు 11వ తారీఖున చివరి రోజు అయినటువంటి జన్మభూమి మా ఊరు చివరి రోజు అయినటువంటి 11వ తారీఖున బాపట్ల నియోజకవర్గ పరిధిలో బాపట్ల పట్టణం, బాపట్ల మండలానికి సంబంధించి మరి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి దానికోసం ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చివరి రోజున ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో మరి ఆ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం। కేవలం పెన్షన్స్ ఒకటే కాదు, రేషన్ కార్డ్స్ ఇప్పటికే అన్ని జన్మభూమి గ్రామ సభల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం। ఆ రేషన్ కార్డు ఇచ్చేటువంటి రేషన్ కార్డు కూడా ఈ నెల మరి చంద్రన్న సంక్రాంతి కానుక ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కొత్తగా ఇచ్చినటువంటి కార్డ్స్ కూడా అది కూడా ఇస్తూ ఉన్నాం। ఇలా రేపు 11వ తారీఖు జరిగేటువంటి జన్మభూమి మా ఊరు చివరి రోజున పెన్షను, రేషన్ కార్డ్స్తో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ రుణ సదుపాయం కానీ, మరి ప్రోత్సాహాలు కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఇట్లా గవర్నమెంట్ నుంచి ఇచ్చే అనేక పథకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఆ రోజున డిస్కస్ చేయబోతా ఉన్నాం। అదే రోజున మరి ముగ్గులు పోటీలు కానీ అన్ని శాఖలకు సంబంధించినటువంటి స్టాల్స్ని కూడా ఇక్కడ పెట్టి పెద్ద ఎత్తున ప్రజల్ని యొక్క జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనుకుంటా ఉన్నాం। మరి బాపట్ల పట్టణం, బాపట్ల మండలానికి సంబంధించి ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం। కర్లపాలెం మండలానికి సంబంధించి మరి కర్లపాలెం హెడ్ క్వార్టర్లో 11వ తారీఖున, పిట్లవారిపాలెం మండలానికి సంబంధించి పిట్లవారిపాలెంలో మండలానికి ఆ మండలం మరి ఒక కార్యక్రమం జన్మభూమి మా ఊరు ముగింపు కార్యక్రమాన్ని చేయబోతున్నాం। ఆ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీరామ్ మాల్యాద్రి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి రాబోతున్నారు। ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం। మంత్రులు కూడా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు। మరి ఎవరినైనా ముఖ్య అతిథిగా ఇంకొక మంత్రి గారిని, పుల్లారావు గారిని కానీ, ఆనందబాబు గారిని కానీ కార్యక్రమానికి ఆహ్వానించాం। వాళ్ళిద్దరిలో ఎవరైనా రావడానికి మరి వాళ్ళకున్నటువంటి వెసులుబాటును బట్టి అవకాశం ఉంది। ఏదేమైనా ప్రజలకి జన్మభూమి ద్వారా ఒక మంచి మెసేజ్ ప్రభుత్వ శాఖల పనితీరు కోనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపట్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు। ఎమ్మెల్యే కోన రఘుపతి 3 రోజుల పండుగ విశేషాలను తెలిపారు। బాపట్ల పట్టణ మండల వైసీపీ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్, కోకి రాఘవరెడ్డి, వైసీపీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్, యువజన విభాగ నాయకులు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ సంవత్సరం కూడా మరి సంక్రాంతి సంబరాల కార్యక్రమం జరపడానికి మనం నిర్ణయం చేస్తాం। మరి ఈ కార్యక్రమాన్ని 14వ తారీఖు అంటే ఆదివారం భోగి రోజున జరపడానికి మనం నిశ్చయం జరిగాం। ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో సాయంత్రం
5:30 నుంచి సంగీత విభావం ఉంటుంది. అలాగే ఉదయం 6 గంటలకి మరి భోగి మంటలు, 7 గంటలకి ధాన్యలక్ష్మి ప్రతిష్ట, మరి 8 గంటల దాకా పూజాది కార్యక్రమాల తర్వాత పొంగల్ నివేదన ఉంటుంది. మరి ఈ కార్యక్రమం తర్వాత 10 గంటలకి ముగ్గుల పోటీలు అది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మరి మీరందరూ కూడా పాల్గొనాలని, అలాగే సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమం మరి సంగీత విభావాలు, అద్భుతమైనటువంటి సంగీత విభావాలు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు తమన్ గారి నేతృత్వంలో మరి అద్భుతమైనటువంటి గాయకులు మన మల్లికార్జును, గోపికా కృష్ణ, మరి గోపికా పూర్ణిమ, అలాగే సింహ, ఉమానేహ, మధుప్రియ, మరి అట్లాగే మరి అద్భుతమైనటువంటి గాయకులతో పాటుగా మరి ఈ ప్రముఖ సినీ దర్శకులు బాబీ గారు వస్తూ ఉన్నారు. మీకు తెలుసు, మొన్న జైలో లవకుశ, అలాగే మన దారండోయ్ వేడుక చూద్దాం కళ్యాణ్ కృష్ణ, హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ ఫేమ్, మరి వీళ్ళందరూ కూడా మనకి ప్రత్యేక అతిథులుగా వస్తున్నటువంటి ఈ క్రమంలో తప్పకుండా సాయంత్రం కార్యక్రమాన్ని అందరం కలిసి అద్భుతంగా నిర్వహించుకుందాం. కుటుంబ సమేతంగా రండి, ఆశీర్వదించండి. మీకు నమ్మాల్వార్ పరమ పదోత్సవం బాపట్లలోని శ్రీ భావన్నారాయణ స్వామి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. పరమాత్మ వైభవాన్ని చాటి చెప్పే ఈ కార్యక్రమంలో మహిళలు ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాపట్లలోని శ్రీ భావన్నారాయణ స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మన బాపట్ల పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ భావనారాయణ స్వామివారి యొక్క దేవస్థానం నందు గత 10 రోజులుగా వైకుంఠ ఏకాదశి ప్రారంభం చేసుకుని ఈనాడు వరకు కూడా పరమపదోత్సవాలు విశేషంగా జరుపుకున్నాం. ఈనాడు నమ్మాళ్వార్ల యొక్క పరమపదోత్సవంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి. నమ్మాళ్వార్లనేటి వారు ఈ కలియుగం ప్రారంభమైన యొక్క 40వ రోజు ఈ భూమి మీద అవతరించి పరమాత్మ వారికి వసగినటువంటి యొక్క భక్తి రూప ఆపన్నమైనటువంటి జ్ఞానంతో పరమాత్మ యొక్క వైభవాన్ని అనేక క్షేత్రాల్లో వేంచేసినటువంటి యొక్క పరమాత్మ వివిధ రూపాలను వారు ఆళ్వారు తిరునగరనేటి యొక్క ప్రదేశంలో జన్మించి అక్కడే వారు ఉండి పరమాత్మ యావత్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ క్షేత్రాల్లో వేంచేసి ఉన్నారో ఆ యొక్క పరమాత్మ వైభవాన్ని అక్కడే వారు ఆళ్వారు తిరునగర్లో వేంచేసి ఉండి కొనియాడారు. వారు ఆ యొక్క పరమాత్మ యొక్క అనుభవాన్ని మనందరికీ కూడా అందించినదే తిరువాయిమొజి. ఆ యొక్క తిరువాయిమొజి 1104 పాశురములు. మామూలుగా మనం సంస్కృతంలో చెప్పుకుంటే రామాయణం శ్లోకాల్లో చెప్పుకుంటాం, కానీ వారు అనుసంధానం చేసిన అన్నీ కూడా ద్రావిడ వేదంలో ఉన్నాయి. వాటిని మనం పాశురాలు అని చెప్పి చెప్పుకుంటాం. ఆ యొక్క 1104 పాశురాల్ని ఈ యొక్క స్వామివారి సన్నిధిలో గత 10 రోజులుగా సేవాకాలం చేసుకుని ఈనాడు వారి యొక్క పరమపదోత్సవాన్ని మన యొక్క భక్తకోటి అంతా కూడా ఈ విధంగా సేవించుకున్నాం. వారు పరమాత్మకు ఈ యొక్క వైభవాన్ని సేవించిన తర్వాత వారు పరమపదాన్ని పొందినారట. మరలా ఈ భక్తకోటిని అందరినీ కూడా ఉజ్జీవింపజేయడం కోసం, భక్తులందరినీ కూడా తెరింపజేయడం కోసం నాథలమునుల యొక్క మరి యొక్క అవతారంలో జన్మించి వారి యొక్క వైభవాన్ని సేవించుకున్నారు. కాబట్టి ఆ యొక్క నమ్మాళ్వార్లకు ఈనాడు జరిగిన యొక్క ఉత్సవమే ఈ యొక్క పరమపదోత్సవాన్ని. ఈ యొక్క నమ్మాళ్వార్లు మనందరికీ కూడా అందించిన యొక్క తిరువాయిమొజిని భక్త మహాశయులందరూ కూడా చక్కగా ఇంట్లో కనుక సేవాకాలం మన అవకాశం ఉన్నప్పుడు చేసుకుంటే పరమాత్మ వాళ్లకు సర్వ కామ్య ప్రథములన్నిటినీ కూడా కటాక్షింపచేస్తారు అని చెప్పి స్వామివారు ఈ యొక్క నమ్మాళ్వార్లు మనకు ఉపదేశం చేసినారు. కాబట్టి ఈ తిరువాయిమొజిని ఎవరైనా సరే అనుసంధానం చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి
మనం సేవాకాలం చేయకపోయినా సరే చక్కగా శ్రద్ధగా శ్రవణం కనుక చేసుకున్నట్టయితే ఆ సేవాకాలం చేసుకునే యొక్క ప్రాప్తి మనకు కూడా పొందుతుంట. సామాన్యంగా వేదం చదివే యొక్క అర్హత కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే ఉన్నది. కానీ అందరికీ కూడా వేదం చదివే యొక్క యోగ్యత పరమాత్మ ఇవ్వలేదు. కానీ మరి భక్త కోటి అంతా కూడా తరించాలి, భక్తులందరూ కూడా ఉజ్జీవింపబడాలి అని చెప్పి నమ్మాళ్వార్లు మనకు కటాక్షించినదే ఈ యొక్క దివ్య ప్రబంధం తిరువాయిమొഴി. ఈ తిరువాయిమొഴിని సేవాకాలం చేసుకుంటే 4 వేదాలను పారాయణం చేసిన యొక్క ఫలితం మాకు ప్రాప్తిస్తుంది అని చెప్పి వారు మనకు కటాక్షించారు. జై శ్రీ. బూర్ల వంశస్థులు ఈ కార్యక్రమాన్ని చేపట్టేవాడు. మా తాతగారు స్థానాచారులుగా ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే ఇప్పుడు ఉభయదాతలుగా ఉన్నారు. అదే ఇప్పుడు ఈ తరం వాళ్ళు కూడా అనుసరిస్తున్నారు. ఈ బ్రహ్మద ఉత్సవంలో ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతోంది కాబట్టి వీళ్ళంతా కుటుంబం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ధనధాన్య సమృద్ధితో సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. విప్లవాత్మక పథకాల అమలుకు ఒక మహత్తరమైన ప్రణాళికను రూపొందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి అన్నారు. నిర్మాణాత్మకమైన సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు జన్మభూమి అగ్రగామిగా నిలిచిందన్నారు. బాపట్ల 9వ వార్డులో సోమవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలని, అది సంక్షేమ పథకాలంటే మరి మీకు పెన్షన్స్ కానీ రేషన్ కానీ, గతంలో రేషన్ కార్డు మీద ఒక మనిషికి వచ్చి మరి 4 కేజీలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5 కేజీలు చేశారు. అలాగే 3 మతాల వాళ్ళకి కూడా సమానంగా పండగ వచ్చిందంటే చంద్రన్న కార్మికుల సంచులు కూడా ప్రతి పేదవాడు కూడా పండగ పూట పాయసం వండుకోవాలని చెప్పి చంద్రన్న కార్మిక సంచులు కూడా అందించడం జరుగుతుంది. అలాగే మరి అంగన్వాడీస్ ద్వారా చిన్నపిల్లలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం అందించడం కూడా మరి జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. మరి అంగన్వాడీస్ మరి ప్రతిరోజు కూడా కోడిగుడ్లు, మరి ఇప్పుడు గతంలో అయితే రేషన్ ఇంటికి ఇచ్చేవాళ్ళు ఉన్నా, ఇప్పుడు వండి మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గర్భిణీ స్త్రీలకి భోజనం వండి పెడుతున్నారు అన్నమాట. అదంతా కూడా వాళ్ళు మంచిగా శుచిగా శుభ్రంగా చేస్తున్నారు. తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు బాలించాలి, అక్కడ ఫోన్ చేయాలని మరి వారికి కోరుకుంటున్నాను. మీ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా ఆ స్కూల్కి పంపించాలి. ఫ్రీ స్కూల్ చేశారు. అలాగే ఆట వస్తువులు అన్ని విధాలు కూడా అంగన్వాడీ సెంటర్స్ ప్రతి వాటిలో కూడా మరి మనకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఈనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అన్ని కులాలకు చెందిన ఆర్థిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 కోట్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం 200 రూపాయల పెన్షన్ ని ఎన్టీఆర్ భరోసా పేరిట 1000 రూపాయలకు పెంచి, వికలాంగులకి వచ్చి 500 రూపాయలు 1500 పెంచి ఈనాడు ఆ వృద్ధుల్లో వాళ్ళకు భరోసా ఇచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసి దుబ్బరావు తొక్కి 1 రూపాయి కూడా నిధులు కేటాయించిన పరిస్థితుల్లో 1000 కోట్ల రూపాయలు నాడు ఎస్సీ కార్పొరేషన్ కేటాయించి ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మీకు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే బలహీన వర్గాలకు చెందిన అనేక సంస్థల్ని నిర్వీర్యం చేస్తే వాటన్నిటి కూడా బీసీ కార్పొరేషన్ కూడా పునరుజ్జీవింపు చేసిన ఇది తెలుగుదేశం పార్టీ నుండి మనం చేస్తా ఉన్నాం. ముస్లిం మైనారిటీ వర్గాలకి ఆనాడు ఒక పవిత్రంగా అజ్ హౌస్ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే దాన్ని 5 స్టార్ హోటల్ గా మార్చడానికి ప్రయత్నం చేశారు గత పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చేస్తాం. పిట్టన్వానిపాలెం మండలం అల్లూరులో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్లు, రేషన్ కార్డులు పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొలగాని వెంకట సులోచన, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోకరాజు శ్రీధర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కర్లపాలెంలో స్వామి వివేకానంద 156వ జన్మతిథి వేడుకలు ఘనంగా జరిగాయి. హారతి ధ్యానం, వేద పఠనం, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కర్లపాలెంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మహారాజ్ వారి 156వ జన్మతిథి వేడుకలు నిర్వహించారు. విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా పారాయణ, సంధ్యాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. శరీరాన్ని గాని ఆధ్యాత్మికతను గాని నిర్వీర్యం చేసే దేన్నైనా విషంలా తిరస్కరించిండని స్వామి వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకాలుగా నిలవాలని అన్నారు. ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద యువ దినోత్సవం సందర్భంగా కర్లపాలెం శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. సమత మమతల సమ్మిళితాన్ని చాటి చెప్పే ఇస్లాం క్యాలెండర్లో గార్మీ పండుగకు ఒక విశిష్టత ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా గార్మీని ఎంతో భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రతతో జరుపుకుంటారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెంలోని ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో గార్మీ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇస్లాం మూల సూత్రాల్లో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నెల రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. కర్లపాలెంలో జరిగిన ఈ పండుగల్లో ఎంపీటీసీ షేక్ బాజీ, కర్లపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, బుల్లెట్ నాగరాజు, మద్దిబోయిన బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ముస్లిం సోదరులు గార్మీ పండుగను ఘనంగా నిర్వహించున్నారు. ఈ గార్మీ పండుగ సందర్భంగా ఈ మత పెద్దలైన మౌలాలి గారు, జైలాబుద్దీన్, కరీముల్లా, గౌస్, ఇబ్రాహీం, అజింబాబు, జిలానీ, సుబానీ అని తదితరులందరూ కలిసి కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు ఈ పండుగను ఘనంగా నిర్వహించున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు నక్కల వెంకటస్వామి గారికి, బాపట్ల మార్కెట్ మాజీ డైరెక్టర్ వసంత్ రెడ్డి గారికి, నాగరాజు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హ్యాపీ పండుగ, ముస్లిం పండుగ. సాయిబుల్కి జెండా ఎమ్మిరాజు పాలన జెండా తీసుకున్నారు. స్వామి గారు, గారు, నాగరాజు గారు, ఎమ్మిరాజు పాలన కొత్తూరు మన ముస్లింస్ జెండా తీసాం. మన గార్మీ పడిన జెండాగా తొలిసారి తీసాం. బాగా బాధితులకు భరోసా కల్పించేందుకు చంద్రన్న బీమా పథకం మంచి సత్ఫలితాలు ఇస్తుందని కౌన్సిలర్ విన్నకోట ఆనంద్ అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. చంద్రన్న బీమా కింద బాధిత కుటుంబానికి కౌన్సిలర్ విన్నకోట ఆనంద్ చెక్కును అందించారు. మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయింది. అమ్మాయి చంద్రన్న బీమా పథకంలో బీమా చేయబడింది అమ్మాయి పేరు మీద. దానివల్ల ఇప్పుడు ఇంతకుముందు చనిపోయిన వాళ్ళకి 30,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది మార్చి 2 lakhs చేశారు. 50 ఏళ్ళు లోపల వయసున్న వాళ్ళకి ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్లకు చనిపోతే 5 లక్షలు, మామూలుగా సహజ మరణానికి పోతే 2 లక్షలు. ఈరోజు మట్టి ఖర్చుల కింద 5,000 ఇచ్చాం. మళ్ళీ 1,95,000 చెక్కు రూపంలో ఒక నెల రోజుల లోపల మళ్ళీ ఇస్తాం, చేస్తాం. ఈ పథకానికి చాలా మందికి తెలియదు. అందరూ తెలుసుకొని ఒక 15 రూపాయలు మనం బీమా చేసుకుంటే దీనివల్ల చాలా లబ్ధి ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుని. బాపట్ల మండల స్థాయిలో కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ అన్నం సతీష్ క్రీడలను తిలకించారు. బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ అన్నం సతీష్ పరిశీలించారు. కమిషనర్ వెంకటకృష్ణయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తుల ఆదిశేషరెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ కత్తి శ్రీనివాసరావు, ఎంపీడీఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్లలోని జీబీసీ రోడ్ డివైడర్ పై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పాత బస్టాండ్ పెట్రోల్ బంక్ ఎదురుగా స్థలాన్ని ఎమ్మెల్సీ అన్నం సతీష్ పరిశీలించారు. బాపట్ల కమిషనర్ వెంకటకృష్ణయ్య, ఎంపీడీఓ సుబ్బారావు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రావిపూడి నాగ మల్లేశ్వరరావు, పట్టణ మండల కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కావూరి శ్రీనివాసరెడ్డి, నక్కల వెంకటస్వామి, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కిషోర్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోట నారాయణ, మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బత్తుల ఆదిశేషరెడ్డి,
ఎన్సీసీ ఆఫీసర్ కత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏసీటీ న్యూస్ లో హెడ్లైన్స్ మరోసారి. అనతి కాలంలో విప్లవాత్మక పథకాలు, చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు జేజేలు. జన్మభూమి సభలో ఎమ్మెల్సీ అన్నం సతీష్. కల్లపాలెంలో ఘనంగా గ్యార్మీ వేడుకలు, మత సామరస్యాన్ని చాటి చెప్పే వేడుక ఇది. మండల టీడీపీ అధ్యక్షుడు నక్కల వెంకటస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.